నా పేరు సంజీవ్ కుమార్. నేను 211 నెంబర్ సర్వే నెంబర్లో కంప్లైంట్ చేసిన. దేనికి కంప్లైంట్ చేసిన అంటే ఇవన్నీ ఎస్సీలకు ఇచ్చిన ఫ్లాట్స్. ఎస్సీలకు ఇచ్చిన ఫ్లాట్స్లలో ఎస్సీలు కట్టుకుంటారు. ఒకవేళ ఎస్సీలు కట్టుకోకుండా ఉన్నారా, లేకపోతే ఎస్సీలను దౌర్జన్యం చేసి బెదిరించి ఎవరైనా ఫ్లాట్లు గుంజుకొని అమ్మిండ్రా, ఇదంతా ఇప్పుడు ఆ 5,70,000 రూపాయలకు ఒక శ్రావణ్ అనే వ్యక్తి కొన్నాడని చెప్తున్నాడు. ఇప్పుడు 5,70,000 ఎస్సీల ఫ్లాట్ నువ్వు ఎట్లా కొంటావు? ఇప్పుడు ఎస్సీలకు ఇచ్చిన ఫ్లాట్ ఎస్సీలు కొంటారు కదా. ఇప్పుడు వాళ్ళు అమ్ముతామంటే నీకు మున్సిపల్ పర్మిషన్ లేదు, ఏ పర్మిషన్ లేకుండా నువ్వు ఇల్లు ఎట్లా కడతావు? ఇదే కాదు, ఇంకొక మహిళను కూడా ఒక ఫ్లాట్ ఉంది ఇక్కడ దేవమ్మ అని, ఆమెను కూడా బెదిరించి ఆమెను ఇక్కడ రానివ్వట్లేదు. ఆమె కూడా నా దగ్గరకు వచ్చింది. అబ్బా స్థానిక బాధితురాలు అతి త్వరలో ముందుకు ప్రవేశపెడతాను, ఎందుకంటే ఇక్కడ ఏ కౌన్సిలర్ చేస్తున్నాడు ఇవన్నీ, ఈ గుట్ట ప్రాంతం ఇదంతా ఇట్లా ఎదురు చూస్తున్నా, ఇట్లా చెక్కి కడుతున్నారు ఇవన్నీ. నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఇప్పుడు ఈ వరకు గుట్టనే ఉండే, ఇప్పుడు చూస్తుంటే ఇప్పుడు మీకు కూడా ఇక్కడ మీడియా మీకు వాళ్ళకి చూస్తుంటే ఇక్కడ చూస్తే ఇదంతా గుట్టనే ఉంది, ఇక్కడ ఇంకా అది కొడుతున్నారు ఇంకా. అంటే అసలు యాక్చువల్లీ ఇక్కడ ఫ్లాట్ ఉంది అని కన్ఫర్మ్ లేదు, ఇక్కడ ఫ్లాట్ లేదు, వాస్తవం చెప్తున్నాను నేను. ఇది అంతగా కొట్టి స్టాప్ చేసి కడుతున్నారు ఇదంతా. ఈ గుట్ట పైన ఎట్లా ఇస్తారు ఫ్లాట్? ఇవన్నీ ఫ్లాట్లు ఇట్లనే చేస్తుంటారు ఇవన్నీ ఇట్లా. అంటే దీని ఏమంటారంటే, నేను ప్రభుత్వానికి సంబంధించిన భూమిని అక్రమంగా దళారులు ఇట్లా పేదలను మోసం చేసి ఇప్పుడు నా 5,70,000 కొన్నాడని చెప్తున్నాడు నేను, ఎవరు శ్రావణ్ అనే వ్యక్తి. మళ్ళీ 5,70,000 ఆయనతో కొన్నప్పుడు మళ్ళీ ఆయన ఎట్లా కొంటాడు చెప్పండి? ఒక ఎస్సీలకు వచ్చిన ఫ్లాట్, ఇతను వచ్చేసి బీసీ ఉన్నాడు, మరి నువ్వే విధంగా కొంటావు? నువ్వు ఒకసారి ఆలోచన చేయాలి కదా. మరి నువ్వు పెద్దవాళ్ళు న్యాయం చేయాలంటే పెద్దవాళ్ళు ఏం చేస్తారు రేపు? నువ్వు తప్పు చేసింది నీకు ఎవరు అమ్మినరో వాళ్ళ దగ్గరకు పోయి అడుగు. నేనేమంటా, ఈ ఫ్లాట్ వీళ్ళదా లేకపోతే పక్క వాళ్ళదా? ఇప్పుడు ఆమె దేవమ్మ ఆమె ఫ్లాట్ ఇదే, లేకపోతే ఆ పక్కలో ఇంకోటి అక్కడ కన్స్ట్రక్షన్ చేసినారు అక్కడ. అప్పుడు కూడా ఆమె దేవమ్మ టైం వచ్చింది. పాపం ఆ ముసలామెని భయభ్రాంతులకు చేసిన. అతి త్వరలో ఆమెని ముందుకు దోలుకొస్తా, ఆమెను దోలుకొచ్చి నేను తగు న్యాయం చేస్తాను. ఉంటాయి సార్, ఇక్కడ ఒక 7-8 వెళ్తాయి అనుకుంటున్నాను నేను వింటున్నా. అసలు యాక్చువల్లీ ఇవన్నీ కొన్ని డబ్బులకు చేసి వేరే వాళ్ళ పేర్ల మీదకి మార్చేసి, లేకపోతే నాకు ఇంకా కాలేజ్ జాగా ఉంది ఇంకా అక్కడ కూడా, ఇప్పుడు ఇది కూడా ఉంది, ఇది ఎవరిదో తెలియదు, మళ్ళీ ఇది కూడా ఎవరికి అమ్ముతారో తెలియదు. ఇదే విధంగా జరుగుతుంది అంతా. అంటే గుట్ట ప్రాంతం ఉన్నందుకు ఇక్కడ ఏం జరుగుతున్నది అనేది ఎవరికి తెలియదు. ఇప్పుడిప్పుడే ముందుకు వెళ్తుంది, ఇంకా బయటికి వెళ్తాయి, ఇంకా చాలా చిట్టాలు వెళ్తాయి ఇవి. ఇది ఎవరు చేసిండ్రు? ఇక్కడ స్థానిక కౌన్సిలర్లు చేసిండ్రా, లేకపోతే ఇంకెవరు చేసిండ్రు? అతి త్వరలోనే బయటకు వెళ్తుంది. కట్టాలు, పాముల పుట్టాలు అన్నీ బయటకు వెళ్తాయి త్వరలో. మీరు మున్సిపల్ అధికారులకు కంప్లైంట్ చేసిండ్రా? నేను మున్సిపల్ కంప్లైంట్ చేసిన. ఇక్కడ సార్ ఇక్కడ పర్మిషన్ లేకుండా ఇల్లు కడుతుండ్రు అని చెప్పిన. యాక్చువల్లీ సార్ వాళ్ళు వచ్చి విజిట్ చేసి వెళ్ళిండ్రు. అసలు ఇంకొకటి ఏంటంటే, నేను ఏమంటున్నా అంటే, ఇందిరమ్మ ఇంటికి పర్మిషన్ లేదంటున్నావు. ఇప్పుడు అసలు నీ ఫ్లాటే కాదు కదా ఇది నీ ఫ్లాటే కానప్పుడు నీకు ఎట్లా వస్తుంది ఇందిరమ్మ ఇల్లు? ఇప్పుడు 60 గదుల ఫ్లాట్ ఉంటేనే ఇల్లు ఎవరి పేరు పైన శాంక్షన్ అయింది? పట్టా ఎవరి పేరు పైన? పట్టానేమో వచ్చేసి ఎస్సీ మాదిగల పైన ఉంది పట్టా. ఇతను వచ్చేసి నోటరీ చేసుకున్నాడు. నోటరీ చేసుకున్నాక ఇతనికి ఇందిరమ్మ ఇల్లు ఎట్లా శాంక్షన్ అవుతుంది? మీరు కూడా ఆలోచన చేయండి సార్. నేను ఏమంటానంటే, నేను ఎవరిని డిస్టర్బ్ చేస్తలేను. నేను ఏమడుగుతాను అంటే, ఇక్కడ ఒక ఆమెను బెదిరించి ఆమెను భయభ్రాంతులకు గురి చేసిన ఆమె త్వరలోనే ముందుకు వస్తుంది. అతని పాపాల చిట్టాలన్నీ బయటకు తీస్తే, ఇంతకుముందు కూడా నేను చెప్పిన కట్టాల పుట్టాల అన్నీ బయటికి వెళ్తాయి. ఇంకా ఆగేది లేదు, వినేది లేదు, తగ్గేదే లేదు. దీనిపైన అధికారులు ఎన్ని రోజులు కంప్లైంట్ చేసినాం. ఆల్రెడీ 2 వచ్చేసి వాళ్ళు పేపర్స్ ఇచ్చింది. ఇంకా వాళ్ళు ఉన్నారు, ఇంకా వాళ్ళు పేపర్స్ తీసుకురావాలి. ఎంఆర్ ఆఫీస్ కూడా సబ్మిట్ చేసేది ఉంది. వాళ్ళు ఎలాంటి పట్టాలు ఇచ్చిండ్రు, వాళ్ళు ఎలాంటి అతి త్వరలో మళ్ళీ అవి కూడా పట్టాలతో కూడా మళ్ళీ ఇంకో ప్రెస్ మీట్ చేయడం జరుగుతుంది. 100% ఇక్కడ ఎవరికైతే న్యాయం ఉందో వాళ్ళకు ఆమె కంపల్సరీ, ఆమె దేవమ్మ అనే టైంకి నేను కంపల్సరీ న్యాయం చేసే అంతవరకు నేను సార్ తోటి కూడా మాట్లాడినప్పుడు ఆమె ఫ్లాట్ ఉందో ఆమె ఫ్లాట్ కూడా తెలియాలి, ఇప్పించే బాధ్యత నాది. అవతల ఉందా, యువతలు ఉందా, ఈడ ఉందా, అంతవరకు పని ఆపాలని చెప్పేసిన. మనకు ఎవరి మీద ఒత్తిడి లేదు, మనం ఎవరిని ఒకరిని ఇబ్బంది పెట్టే అవసరం మనకు లేదు. పని ఆగిపోయింది సార్. ఇప్పుడు యాక్చువల్లీ మార్నింగ్ కూడా బెందెలు కొడుతున్నానని తెలిసింది నాకు. ఇమీడియట్లీ నేను సార్ వాళ్ళకి కాల్ చేయడం జరిగింది. చేసి ఒక ప్రెస్ మీట్ ఇద్దామని ఇక్కడ వదులుకొని వచ్చినాం మేము. నమస్తే అండి, నా పేరు శ్రావణ్. నేను డ్రైవర్గా పనిచేస్తాను. ఇక్కడ వచ్చేసి శ్రీనివాస్ కాలనీ, మంగళగుట్ట. ఇక్కడ నేను ఫ్లాట్ కొన్నాను. అక్రమంగా కడుతురు అని చెప్పేసి నాది పన్నులు నిలిపివేశారు. దీనికి కొంచెం బాధగా ఉంది. అది ఎందుకు అనేది చెప్పట్లేదు ఎవరు. ఎవరితో కొన్నారు? కొన్నవారు కూడా ఉన్నారు మా దగ్గర, అమ్మిన వారు ఉన్నారు. వాళ్ళను కూడా తీసుకొచ్చి మాట్లాడడం జరిగింది. ఇప్పటికీ పని
స్టార్ట్ చేయొద్దన్నారు, స్టార్ట్ చేయట్లేదు. అయినా కూడా నన్ను ఇంకా ఫోర్స్ పెడుతున్నారు. సరే దాన్ని పెద్దలు చెప్పింది తినాలి కదా, చూద్దామని ఆగాను అంతే. మీరు ఈ ప్లాట్ ఎప్పుడు కొన్నారు? 3 years అవుతుంది. ఎవరితో కొన్నారు? ఇక్కడ నాగరాజు అని, నాగరాజు హైదరాబాద్లో ఉంటారు. వాళ్ళ బాబాయ్ ఉంటాడు ఇక్కడ, పేరు చంద్రయ్య ఆయన పేరు. ఆయన ఉండి మా వాళ్ళదే ఇట్లా అని చెప్పి చెప్పారు. రిజిస్ట్రేషన్ ఆఫీసర్ రిజిస్ట్రేషన్ అయిందా? రిజిస్ట్రేషన్ కాలేదు. మన రిజిస్ట్రేషన్ కాకుండా అంటే ఇది పట్టా పాతది, అప్పుడు ఇచ్చిర్రు, ఎస్సీల కానీ ఇచ్చిర్రు, అది గవర్నమెంట్ది. అది ఇట్లా హాస్పిటల్ సీరియస్ ఉన్నారు అని చెప్పేసి అంటే సర్లే అని చెప్పేసి తీసుకోవడం జరిగింది. ఎన్ని లక్షలకు తీసుకున్నారు? 5,75,000 వాళ్ళకి నగదు ఇచ్చిండ్రా డబ్బులు మీరు? నగదు ఇచ్చాం. అప్పుడు వాళ్ళు రాసి ఇచ్చిండ్రా మీకు? రాసి ఇచ్చారండి, రాసి ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు ఏమి ఇబ్బంది అవుతుంది? ఇప్పుడు ఇది మాది, ఇది మీది కాదు, మీరు అట్లెట్లా కొన్నారు అని చెప్పేసి అంటున్నారు. ఎవరు అంటున్నారు? సంజీవ్ అని కంప్లైంట్ చేసిండు. అంటే నా ఒక్కని పైన ఏం లేదు, 211 సర్వే మొత్తం పెట్టిండు. అది మీ దగ్గరకు అధికారులు వచ్చిండ్రా? అధికారులు ఇంతకుముందు వచ్చిపోయారు, మున్సిపల్ వాళ్ళు. సామాను 2 డబ్బాలు బోరు ఉంటే తీసుకెళ్లారు. ఇక అప్పటి నుంచి వర్క్ కూడా నేను స్టార్ట్ చేయలేదు. ఇంకా ఇవన్నీ దాదాపుగా అన్నీ అవే ఉన్నాయి ఇక్కడ. అంటే మీరు ఇప్పుడు మీకు ఎవరైతే 5 లక్షల రూపాయలు తీసుకొని అమ్మిండ్రో వాళ్ళని అడగట్లేదా? అడిగాము. వాళ్ళు ఉండి అందరికీ చెప్పారు. మున్సిపల్ ఆఫీస్ కూడా వాళ్ళని తీసుకొచ్చి మాట్లాడడం జరిగింది. ఇక చూద్దాం అని అన్నారు పెద్దవాళ్ళు. ఇక వచ్చేసినాం ఆ రోజు. మీకు తెలియదా గవర్నమెంట్ ఒక్కరికైతే పట్టా ఇస్తుందో వాళ్ళే కట్టుకోవాలి, అది పట్టా కొనడం కానీ? అంటే ఇప్పుడు ఇక్కడ అన్ని అట్లే ఉన్నాయి కదా సార్, ఇప్పుడు ఇక్కడ అన్ని అట్లే ఉన్నాయి కదా, ఎవరిది ఒకరిది లేదు కదా. ఇక్కడ ఈ ఏరియాలో మొత్తం అట్లే ఉన్నాయా? ఏరియా మొత్తం అట్లే ఉన్నాయి కదా, మొత్తం అదంతా సార్. అంటే ఇది వాళ్ళకి పట్టాలు వాళ్ళు కట్టుకుని ఇచ్చిన భూమి కదా. అవును, వాళ్ళ పరిస్థితి బాగాలేక నాకు ఇచ్చారు. వాళ్ళ అలాంటిది ఏం చేయలేదు కదా? చేయలేదండి. మీరు ఎన్ఓసి తీసుకోవచ్చు కదా, అప్పుడు ఎందుకు తీసుకోవాలి? అది తీసుకుందామని అనుకున్నాము. మున్సిపల్ పర్మిషన్ ఇచ్చింది అంటే ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయింది సార్, ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయింది నాకు. ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్? అవును. మున్సిపల్ పర్మిషన్ అయితే లేదు. అంటే ఇందిరమ్మ ఇల్లుకు పర్మిషన్ అనేది ఏం అవసరం లేదని అన్నారు. మళ్ళీ వాళ్ళే వచ్చేందుకు ఆపిండ్రు మున్సిపాలిటీ వాళ్ళు? అంటే వాళ్ళకు 211 సర్వే మొత్తం చేయాలన్నందుకు ఆపినట్టు ఉన్నారు. తెలియదు అది విషయం మనకని. ఇప్పుడు మీరేం కోరుకుంటున్నారు? ఇప్పుడు దయచేసి దీనికి ఏదో చేసి నాకు నన్ను పెద్దవాళ్ళకే తెలిసి ఏం చేస్తారు నన్ను అనేది. ఎవరు పెద్దవాళ్ళు? పెద్దవాళ్ళు అంటే ఇప్పుడు ఉన్నారు, మున్సిపల్ సార్ ఉన్నారు, ఎంఆర్ఓ సార్ వాళ్ళు ఉన్నారు. చూసి ఏదో నాకు న్యాయం చేయగలుగుతారని అనుకుంటున్నా. సర్వే నెంబరు 211 కంప్లైంట్ అక్రమంగా గుట్టని తోగి పర్మిషన్ లేకుండా ఇండ్లు కడుతున్నందున వచ్చి ఆపడం, పై అధికారులు చెప్పినందువలన వచ్చి ఆపడం జరిగినది. ఇక్కడ 1 2 ఈ ఐడియా లేదు సార్, మాకు ఏం ఐడియా లేదు, దీని గురించి ఐడియా ఏం లేదు. ఒక ప్రస్తుతానికైతే ఒక 5 నుంచి 6 ఇండ్లు అయితే కనిపిస్తున్నాయి ఇవి ఇక్కడ. తెలియదు సార్, దీని గురించి ఏం తెలియదు మాకు. మా పై అధికారులు చెప్తేనే వచ్చినాము అంతే సార్. పని ఆపి వారం 10 రోజుల కింద సార్, వారం 10 రోజుల కింద అట్లే చేస్తుండ్రు. నోటీస్ ఏమి ఇవ్వలేదు సార్. మేము పని ఆపి కొన్ని సామాన్ వేసుకొని పోవడం జరిగినది అంతే సార్. ప్రభుత్వాన్ని 211 ప్రభుత్వాన్ని ఎలాంటి పర్మిషన్ లేదు. జరుగుతుంది, మేము వచ్చినాం సార్ అంతే.